ఫ్రీ బస్ పథకం వస్తే మహిళలకే కదా వచ్చేది. మీరెందుకు నష్టపోతారు దానివల్ల? మా ఆటోలో రోజుకు 15 కిరాయిలు కడితే 12 కిరాయిలు ఎక్కేది మహిళలు మాత్రమే. ఆ 3 కిరాయిలు కూడా వయోవృద్ధులు అంటే ముసలివారు. వాళ్ళు పిల్లలు అమెరికాలో వాటిల్లో ఉండి ఎవరికో ఫోన్ చేసి వాళ్ళని ఎక్కించడం ద్వారాగా మేము వాళ్ళని తీసుకొని వెళ్తున్నాం. నష్టపోవటం అంటే రోజుకు మేము 1500 రూపాయలు ఆటోలో సంపాదిస్తే 12 కిరాయిల్లో 1200 వస్తే రేపు మాకు ఎక్కేది ముగ్గురు 300 రూపాయలే వస్తాయి కదా. ఈ 300 రూపాయలతో ఇంటికి 7000 రూపాయలు అద్దె కట్టాలా, నా పిల్లలకి ఇంజనీరింగ్ లెవెల్లో 50,000 రూపాయలు ఫీజు కట్టాలా, ఆటోకి ఫైనాన్స్ 12,000 కట్టాలా, నా బతుకు తెరువు పరిస్థితి ఏంటి? అలాగే నేను సిఎన్జి వ్యాట్ ట్యాక్స్ మీద ప్రతిరోజు 300 రూపాయలు గ్యాస్ కొట్టిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యాట్ ట్యాక్స్ 28% పెట్టారు. అంటే నేను సంవత్సరానికి 36,000 రూపాయలు ప్రభుత్వానికి కడుతున్నా. వీళ్ళు నాకు ఇచ్చేది 15,000. ఎవరి డబ్బులు? నా డబ్బులు 36,000 ఉంచుకొని మీరు 15,000 ఇవ్వటం ఏంటి? మేము పూర్తిగా ఆదాయం కోల్పోతుంది. సంవత్సరానికి ఎంత? మేము కొన్ని లక్షల రూపాయలు ఉపాధి కోల్పోతున్నాం. మీరు 15,000 ఇస్తే ఎవరిని ఎత్తిన పెట్టాలా? మా పిల్లలందరూ ఏం చేయాలా? మా పిల్లలందరినీ ఎలా పోషించుకోవాలా? అందుకనే మేము ఒకటే కోరుకుంటున్నాం. మేము 10th క్లాసు పాస్ అయ్యి ఉన్న వాళ్ళందరినీ కూడా మమ్మల్ని ఉద్యోగాలు ఇవ్వండి, ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చి ఆటో డ్రైవర్లని ఆదుకోండి. ఒకప్పుడు ప్రైవేటు బస్సులు గవర్నమెంట్గా ట్రాన్స్ఫర్ అయినప్పుడు అందులో పనిచేసినటువంటి ఆటో డ్రైవర్కి, క్లీనర్కి కూడా ఆర్టీసీలో అవకాశం ఇచ్చారు. అలాగే మమ్మల్ని అందరినీ కూడా ఆఫీసుల బాయిలుగాను ఏదో ఒకటి పెట్టుకొని మా ఆటో డ్రైవర్లందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా చేస్తే మీ అందరికీ రుణపడి ఉంటాం. చేతులెక్కి నారా లోకేష్కి, చంద్రబాబుని వేడుకుంటున్నాం.